మన ఏజ్ 25, 30, 35 ఇలా ఉన్నప్పుడు అమ్మానాన్నలకి దూరంగా వాళ్ళ నుంచి ఒక్క రూపాయి సపోర్ట్ లేకుండా మనం బయట బతకాలంటే మనకెంత భయమేస్తుంది. స్ జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి ఇప్పుడు మన ఏజ్ 25, 26 అనుకోండి. అమ్మానాన్నలు "అరేయ్! నీకు ఇంట్లో నుండి ఒక్క రూపాయి కూడా నేను నీకివ్వను. ఈ ఇంట్లో గూడా నీకు సంబంధం లేదు. నీ బతుకు నువ్వు బతుకు" అంటే మనలో ఏదో ఒక తెలియని భయం అనేది క్రియేట్ అవుతుంది గదా! ఇమాజిన్ జేసుకోండి. జనరల్‌గా ఒక 15, 16 లేదా 17 ఏజ్‌లో ఇంట్లో నుండి నిన్ను బయటకెళ్ళగొడితే, ఉన్నట్టుండి "నువ్వు ఇంట్లోకి రాకు. అసలు నీకు ఈ ఇంటితో సంబంధం లేదు" అంటే సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం జేసుకోండి. నిజంగా ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ లైఫ్‌లో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మన లైఫ్‌లో. మంజమ్మ జోగతి చెప్పిన దాని ప్రకారమే ఆమె 16, 17 ఆ ఏజ్‌లోనే ఆమెని ఇంటి నుండి బయటికెళ్ళగొట్టారు. అరే! నీకు జనరల్‌గా మన సమాజం ఎట్లా ఉంటుందంటే, నా కొడుకు చీర కట్టుకుంటున్నాడు, వాడు గాజులేసుకుంటున్నాడు, వాడు చెవులకి కమ్మలు పెట్టుకుంటుండు, అసలు వాడు మొగోడేనా? ఇలాంటి మాటలు మన సమాజంలో ఇప్పటికి వినిపిస్తున్నాయి.